అన్న మీ మాజీ ఎమ్మెల్యేని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని? వైసీపీ వాళ్ళేమో అక్రమంగా అరెస్ట్ చేశారనేసి అయితే చెప్తున్నారు. అరెస్ట్ కరెక్ట్ అంటారా కాదా? ఇప్పుడు మనం అక్రమం సక్రమం అనేది అరెస్టుతో తేలదు, దానికి నేర నిర్ధారణ ఉండదు. ఇప్పుడు మీరు ఆ రోజుల్లో మీరు చేసిన ప్రతి అరెస్టు అక్రమమే. దానికి మేము రుజువుల ఆధారంగా అన్ని చూపించుకున్నా సరే, మేము ఆ రోజు సక్రమంగా అన్ని చూపించుకున్నా సరే, మీరు చేసిన పని ఏంటంటే అది అక్రమం కింద సక్రమం కింద చూపించుకుంటూ వచ్చారు. కానీ ఈరోజు ఎందుకు అక్రమం అరెస్టు సక్రమం అరెస్టు అనే మాటలు ఎందుకు వస్తున్నాయంటే, మీరు చేసిన ప్రతిది కూడా అక్రమ అరెస్టులే కాబట్టి మీ ప్రభుత్వంలో మిమ్మల్ని ఇప్పుడు మీరు చేసిన ప్రతి ఒక్క దాడికి, ప్రతి ఒక్క అన్యాయానికి, అన్నిటికీ కూడా మూల్యం ఇది. ఎందుకంటే గతంలో మీరు చూసుకుంటే 2019 నుంచి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది రెండు ఉంటాయి. ఎందుకంటే మన మామూలు చరిత్రలో, కానీ చరిత్రలో క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది ఉంటుంది. కానీ ఇది ఎలా ఉందంటే 2019కి ముందు 2019కి తర్వాత అని చెప్పుకునే పరిస్థితికి వచ్చేసాం. ఎందుకంటే 2019 తర్వాత ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే ముందు ప్రధానంగా చెప్పండి, ఈ రాష్ట్రంలోనే అన్ని అరాచకాలు, ఏ మూల చూసిన అరాచకాలు, దళితుల మీద, బీసీల మీద, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కళ్ళ మీద ఆర్థికం నుంచి మానసికంగా శారీరకంగా బాధపడ్డ ప్రతి ఒక్క మనిషి ఘోష ఈరోజు ఆ వైసీపీకి నాయకులకి నేతలు ప్రతి ఒక్క కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తగులుతుంది ఇది. ఎందుకంటే నేను ఎందుకంటున్నానంటే, మేము ఇక్కడ ప్రత్యక్షంగా పడ్డాం నరకం. ఏంటి అసలు ఏం ఇబ్బందులు పడ్డారు? ఎంత ఆయన అరెస్ట్ కోసం ఎంత కోరుకున్నారు కదా, సో ఏంటి అసలు లాస్ట్ ఏం స్ట్రగుల్ ఫేస్ చేశారు? మేము 2019లో మేము ఒక ఆర్గనైజింగ్ అయ్యి మేము కావాలని చెప్పి మా పార్టీ తరపు నుంచి నిన్ను గెలిపించుకున్నాం. కానీ మామూలుగా ఏంటంటే గోడ మీద పిల్లి వాటం, కొద్ది జంపులు అవ్వటం, ఇలాంటి ప్రతి నాయకుల్లో ఉంటుంది. అది మేము పెద్ద లైట్గా తీసుకున్నాం. ఎందుకంటే ఏ నాయకుడికైనా ఒక స్వలాభం ఉంటుంది, భయం ఉండాలని ఉంటుంది. కాబట్టి వెళ్ళే వాళ్ళే మేము అందరం దాన్ని టేకిటీజీ తీసుకున్నాం. కానీ ఆ రోజు మొదలు ఈ రోజు వరకు తెలుగుదేశం జెండాని గన్నవరంలో ఎగరనీయను అంటాం ఒకటి. అలాగే ఆ జెండా పట్టుకొని తిరిగే ప్రతి ఒక్కరిని నీ అరాచక శక్తులు, నీ చుట్టూ ఉన్న రౌడీ మోకలతో ప్రతి ఒక్కరిని కూడా నానా ఇబ్బందులు పెట్టి, మానసికంగా, శారీరకంగా, ఇంట్లో, ఆర్థికంగా అన్నిట్లోని ఇబ్బంది పెట్టి, మీరు ప్రతి ఒక్క మనిషిని భయంతో వాళ్ళ నామినేషన్లు కూడా ఉపసంహరించుకొని, వాళ్ళని కిడ్నాప్ చేసి నామినేషన్ ఉపసంహరింపించి, ఇలా ప్రతి ఒక్క ఎలక్షన్లోనే కాదు ప్రతి చోట మీరు చేసిన అరాచకం. అలాగే నిన్న జరిగిన ఏకంగా లాస్ట్లో దాడి అయితే మటుకి, ఆ దాడిలో ఏది లాస్ట్ 23 ఫిబ్రవరిలో జరిగిన దాడి ఈ రోజుకి కూడా మన కంటి ముందు కనబడుతుంది. అలాంటిది ఈ గన్నవరంలో నియోజకవర్గంలో ఎవరు కూడా మేము పిల్లలు అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చూడాల. అలాంటి నియోజకవర్గంలో శాంతియుతంగా ఉండి ఈ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించి, దాడిలో నా పాత్ర లేదని అంటున్నాడు కదా. దాడిలో పాత్ర లేదు అని చెప్పేసి ఇప్పుడు నేను అంటాను సార్, నేను ఏదో ఒకటి ఎవరో రాయితో కొట్టేసి నేను ఏం చేయలేదంటే మీరు నమ్మేస్తే దానికి ఒక చట్టం ఇవన్నీ ఉంటాయి, సీసీ క్యామ్లు ఉంటాయి, ఫుటేజ్లు ఉంటాయి, అవన్నీ తీయండి. సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా, సీసీ క్యామ్ల ఆధారంగానే ఇప్పుడు ఏదైనా జరిగేది. ఇవాళ చిన్న దొంగతనం జరిగిందంటే దాంట్లో ఉన్న ఏ టైంలో ఏం జరుగుతుందో మొత్తం సీసీ క్యామ్లో వస్తుంది. ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ల ద్వారానే నువ్వు ఇది ఏంది, ఆ సత్యవర్ధన్ నువ్వు ఎలా ప్రలోభ పెట్టావు, వాళ్ళని ఎలా నువ్వు ఎంత డబ్బులకు కొన్నావు, ఇవన్నీ కూడా నీకు ఆధారాలతో సహా తీయబట్టే నీ రోజు అరెస్ట్ చేశారు సుమా. నేనే ఆధారాలు లేకుండా, లేకపోతే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా చేయలే. నువ్వు ప్రూఫ్స్ లేకుండా నీకు కావాలని చేస్తే కక్షపూరితంతో చేసే లెక్క అయితే ఇక్కడ ఓడిపోయిన తెల్లారే నిన్ను కక్షపూరితం అయితే ఆ రోజే అరెస్ట్ చేసేవాళ్ళు. ఇది కక్షపూరితం కాదండి, సక్రమంగా నీ ఆధారాలన్నీ మొత్తం వెలికి తీసి ఇది కరెక్టు, ఇతను అరెస్ట్ చేయడం కరెక్టు, ఇతను కరెక్ట్ సంఘంలో ఉండటానికి వీలు లేని మనిషి అన్న ఉద్దేశంతోనే మిమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ అక్రమం కాదు. సార్ ఇప్పుడు గన్నవరం సంబంధించి మీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు కదా, సో ఎలా చూస్తారు? అరెస్ట్ కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి? అరెస్ట్ ముమ్మాటికి కరెక్ట్ అది కాదంటాం మేము. అది అక్రమంగా అరెస్ట్ చేశారని వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు చేసిన పనులండి, వాళ్ళు చేసిన పనులు అది సక్రమమా, అరాచక సక్రమమా? మాజీ ఎమ్మెల్యే వంశీ అక్రమాలకి ప్రత్యక్ష సాక్షి నన్నే ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. ఏమని పెడితే తన్ని అన్నానని చెప్పేసి నా మీద అక్రమంగా మారటం, మా ఇంటి చుట్టూ తిరగటం, నామినేషన్ వేస్తుంటే మా మండలానికి నామినేషన్ వేయకుండా మా ఇంటి చుట్టూ కారు తిప్పటం, నామినేషన్ వేయిస్తే ఒక ఎస్సీ క్యాండిడేట్ని అక్రమంగా అతన్ని నామినేషన్ అయిపోయినాక కూడా విత్రయించడం అర్థం చెల్లింది. అధికారం ఉందని చెప్పేసి అధికార మదంతో అధిక దుర్వినియోగం చేసి ఒక ఎస్సీ టీడీపీ ఎంపీటీసీ క్యాండిడేట్ని పోటీ నుంచి విరమించడం నీకు చెల్లింది.
ఎందుకంటే నీ అధికార దుర్వినియోగం అది. అరెస్ట్ అవటం అంటే నీ కర్మ, నువ్వు తప్ప అనుభవించాలి నువ్వు, అంతే అది. అంటే ఎట్లా సార్ గత 5 ఏళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పెట్టండి ఏం చెప్తారు? అంటే ఏమండి? ముఖ్యంగా పార్టీ ఆఫీస్ పైన దాడికి సంబంధించి అరెస్ట్ చేశారని చెప్తున్నారు. ఏ విధంగా జరిగింది అసలు దాడి? అందులో వంశీ పాత్ర ఉందంటారా లేకపోతే? ఈ పాత్ర లేకపోతే వాళ్ళ మనుషులు చేయరు కదండి, అంతా ఆయన మనుషులే. దాడి చేసినంతా సీనియర్ పార్టీ వైసీపీ నాయకులే. మరి వాళ్ళు వంశీ గారితో సంబంధం లేకుండా, వంశీ అండ లేకుండా తిరిగిన వాళ్ళ సపోర్ట్ ఎవరు? వంశీయే కదా మరి. అందుకని వాళ్ళతోనే. స్వామి గన్నవరం సార్, ఏంటి సార్ ఇప్పుడు గన్నవరం సంబంధించిన మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు సార్. ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని? కరెక్ట్ అంటారా లేకపోతే ఏంటి? చాలా అరెస్ట్ చేయడం అనేది చాలా మంచి పని. ఎందుకంటే ఆయన లోగడ అరాచకాలు చాలా చేశారు గన్నవరంలో. ఈ గన్నవరం గ్రామంలో చరిత్రలో ఎప్పుడు కూడా, నేను గన్నవరం గ్రామం వచ్చి 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల్లో కూడా ఇలాంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు, ఆయన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా 2 సార్లు ఎన్నికయ్యాడు. మరి పార్టీ తల్లి లాంటి పార్టీని, తండ్రి లాంటి పార్టీని కూడా ఆయన అన్యాయంగా సుమారు 100 మంది గూండాలతో కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలతో వచ్చి దాడి చేయించారు. ఆ దాడిలో ప్రత్యక్ష సాక్షిగా నేను కూడా రోడ్డు మీద ఉన్నాను. కానీ మనల్ని ఏం అనలేదు వాళ్ళు మన మీద. కానీ వాళ్ళు వెళ్ళి తగలబెట్టేసుకున్న నా బీభత్సం చేశారు. ఇది చాలా అన్యాయకృతం. అట్లాగే ఎన్నో అక్రమకృతులు చేశారు. మట్టి మెయిన్ భూవు పంచభూతాల భూమిని ఒకదాన్ని దున్నేసుకొని అన్యాయకృతంగా కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు. దాని నిదర్శనమే ఈరోజు వంశీ అరెస్ట్కి చాలా ప్రధాన కారణం కూడా అయింది. భగవంతుడు కూడా ఆ భూదేవి కూడా శపించింది. కర్ణుడిని అయితే ఎలా శపించిందో భూదేవి ఈరోజు వంశీని అలా శపించింది. ఏదో రూపైనా కర్ణుడు ఎట్లా నాశనం అయిపోయాడు భూదేవి వలన, ఈరోజు కూడా వంశీ గారి వలన. మెయిన్ అదే కారణం, మిగతా సబ్జెక్ట్ ఏం లేదు. నాకు తెలిసి, నాకు ఆధ్యాత్మిక చింతన ఉన్నాను కాబట్టి, నేను మాల్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. అదే కారణం. అది అప్పుడు తెలియలేదు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. అట్లాగే కొంతమంది వైసీపీ కార్యకర్తలు, కొంతమంది నాయకులు చెప్తున్నారు ఇది అన్యాయం, అక్రమం అని. ఆ రోజు మరి ఎంతోమంది గోండాలగిరి చేసి తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్లపై కూడా దాడి చేయించి, మహిళలను కూడా హింసించి నానా బీభత్సం చేశారు. అట్లాగే మన మాధవరెడ్డి గారు, రాయలసీమ కడప మాధవరెడ్డి గారిని కూడా వాళ్ళ ఆఫీసు ముందు నిర్బంధం చేసి 50 మంది గూండాలను చేసి గాలి తీసేసి రాళ్ళు అడ్డం పెట్టి కారుకు బీభత్సం చేశారు. అది కూడా ఆడపిల్లలపై నిదర్శనం. అట్లాగే అమ్మవారి కరుణా కటాక్షాలు. అలాగే ఈ భూమి నికృతం వలన వంశీని అరెస్ట్ చేయటం చాలా మనం చేసింది కాదు, అది భగవంతుడి నిర్ణయం వల్ల ఆయన అరెస్ట్ చేశాడు. ఎన్ని రోజులు ఉంచారు, దానివల్ల ఇప్పుడు పాపం పండింది కాబట్టి ఆయన అరెస్ట్ చేశాడు. ఈ అరెస్ట్ వెనుక ఎలాంటి పార్టీ దుర్దేశాలు ఉన్నాయని చాలా మంది ప్రజలు నమ్ముతున్నారు. అట్లాగే శాసనసభ్యులు వెంకట్రావు గారు అసలు ఆయనకి గొడవ జరిగినప్పుడు శాసనసభ్యులకి ఎటువంటి సంబంధం లేదు, ఆయన రాలేదు. మన మాజీ ఎమ్మెల్సీ గారు, మాజీ మన అర్జున్ గారు ఉండేవారు. అర్జున్ గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా ఈ దారుణం జరిగింది. ఆయన పాపమో లేకపోతే ఎవరి పాపమో, ఆయన పాపం పండింది కాబట్టి అరెస్ట్ చేయడని మంచి పద్ధతి అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. సామాన్య ప్రజలు ఏమనుకున్నారు మేజర్ గా గన్నవరం సంబంధించి అసలు ఎలా ఉందనుకున్నారు? సామాన్య ప్రజలు నిజంగా మంచి చేయాలనుకున్న చాలా మంది కూడా వంశీ అరెస్ట్ చేయని నమ్ముతున్నారు. కొంతమంది ఎలాగంటే దోసుకున్న డబ్బుని కొన్ని అన్యాకృతులుగా పంచిపెట్టారు కాబట్టి కొంతమంది ప్రజలు ఇది కాదు అన్యాయం అని అంటున్నారు. చాలా తప్పు. 100కి 90 మంది సామాన్య ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉంది. ఇది మంచి పద్ధతే. అరెస్ట్ అయింది, శిక్ష ఎవరైనా అనుభవించాలి. నేను తప్పు చేసినా సరే శిక్ష అనుభవించాలి. ఆ శిక్ష నుంచి విముక్తి ఎవరు ఉండరు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు అన్యాయంగా జైల్లో పెట్టారు. అది చాలా దారుణం. మరి అది కేసు ఉందని చెప్పి ఆయన, నేను తప్పు చేయలేదని కాబట్టి మీరు ఎవరు చేయొద్దని చెప్పి ఆయన అన్యాయంగా 50 రోజులు జైల్లోనే ఉన్నాడు. నిజంగా తప్పు చేసినోడు అయితే బెయిల్ రావాలని బెయిల్ అప్లై చేశాడు, బెయిల్ కూడా అప్లై చేయాల. అట్లాగే ఇది మంచి పద్ధతి అని నేను సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్నారు. గన్నవరానికి రాబోయే రోజులు మంచి రోజులు వస్తాయని ఆశిస్తాను. గన్నవరంలో ఇంతకు ముందు అదే ఎలక్షన్స్ ముందు గన్నవరంలో టీడీపీ జెండా ఎగరవేని అన్నారు కదా వంశీ, ఎట్లా చూస్తారు ఆ కామెంట్ ని? మరి ఎన్నికల్లో ఇక్కడ వంశీ ఓడిపోయారు కదా. గలవాళ్ళు పలికారు టీడీపీ జెండా ఎగరదు, గన్నవరంలో నేను చేసిన అభివృద్ధి, నేను చేసిన ప్రతులు అన్నారు. కానీ ప్రజల్లో ఒకటి, తల్లి లాంటి భువనేశ్వరి మేడం గారిని శాసనసభ్యులు అన్నందుకు ఒకటి నిదర్శనం. రెండోది, అది జనాల్లోకి పెద్దగా నియోజకవర్గ ప్రజల్లోకి కింద స్థాయి వాళ్ళకి వెళ్ళలేదు. కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీసు వలన ఈయన మీద వ్యతిరేకత వచ్చింది బాగా. దానివల్ల చాలామంది వాళ్ళు కూడా, వైసీపీ నాయకులు కూడా సపోర్ట్ చేయబట్టే అంత ఎర్లగడ్డ వెంకట్రావు గారికి ఎప్పుడు రాని మెజార్టీ వచ్చింది. కాబట్టి ఇది చాలా మంచి నిదర్శనం.
ఇది చాలా అన్యాయం అని వైసీపీ నాయకులు కొంతమంది అంటున్నారు. ఇది చాలా తప్పది. మరి ఆ రోజు ఎంతో మంది నాయకులను అరెస్ట్ చేసినా సరే వైసీపీ నాయకులు మాట్లాడలేదు. సంకలు కొట్టుకొని మిఠాయిలు కొట్టుకొని సంబరాలు చేసుకున్నారు. ఈ రోజు అన్యాయం అక్రమం అంటున్నారు. ముందు నిజంగా తప్పు చేసుంటే భగవంతుడే శిక్షిస్తాడు. ఆ శిక్ష టైం వచ్చే వరకు మనం ఎవరైనా వెయిట్ చేయాలి. ఆ వెయిటింగ్ ఇప్పుడు వరకు వచ్చింది కాబట్టి జరిగింది.